నిజంగా 30 రోజులలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారా? 30 రోజులలో తెలంగాణ ప్రజలు అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా స్వేచ్ఛావాయులు పీల్చుకున్నారా? కాంగ్రెస్ మార్పు పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన మాట మార్పుతో తెలంగాణలో ఏం జరిగింది? ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఈరోజు చర్చించబోతున్నాం. ప్రధానంగా కూడా చూడండి, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత విలువైన సమాచారాన్ని మీకు అందజేసే ప్రయత్నం వైఆర్ టీవీ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు వైఆర్ టీవీని పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు 9908572666 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సహకారం అందించండి. పూర్తిగా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. మా ప్రయాణం ప్రజల సంక్షేమం వైపే అంటూ కూడా మేము ప్రధానంగా కూడా ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం అంటూ కూడా కొనసాగిస్తుంది. సో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 30 రోజులలో జరిగిన అంశాలకు సంబంధించి నిన్నటి రోజున పోస్ట్ మార్టం చేసేసాం. ఇక 30 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి సంతృప్తిని ఇచ్చింది అని చెప్తున్నాడు. అసలు ఏం జరుగుతున్నదో తెలంగాణలో నేను చాలా క్లారిటీగా వివరించే ప్రయత్నం మీకు చేయబోతున్నాను. రైట్, ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా, వాస్తవ కోణాలను మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాంగ్రెస్ మీ అందరికీ తెలిసిన విషయమే. మరి కాంగ్రెస్ చెప్పిన అంశం ఈడ చేస్తున్న అంశం ఏందో ఒక్కసారి చూడరు. పేదోడి గూడు కూల్చేస్తున్న కాంగ్రెస్ ఓడు పొంగులేటి అనుచరుల వీరంగం. ఓ కుటుంబంపై కక్ష పెట్టి వేధింపులు. ఊళ్ళో ఉండొద్దంటూ హుకుం. వెళ్ళిపో లేదా అంటూ ఇల్లును కూల్చేస్తున్న వైనం. 10 లక్షల మేర ఆస్తి నష్టం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు చెప్పండి తెలంగాణ ప్రజలారా, మార్పు మొదలైంది. కాంగ్రెస్ ఓడు ఇక్కడ ఏం చేసిండు? తెలంగాణలో మార్పు అని రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలేంది? మంత్రి పొంగులేటి అనుచరులకు సంబంధించి చేస్తున్న వీరంగమేది? దాడులు చేస్తూ తెలంగాణను అవహేళన చేస్తూ తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ ఊళ్ళో నుండి వెళ్ళిపోవాలంటే హుకుం జారీ చేస్తారంటే వీళ్ళు హుకుం జారీ చేస్తారంట. 10 లక్షల మేర ఆస్తి నష్టం కూడా జరిగింది. మరి దీని మీద పోలీసు వాళ్ళు ఎంత మేరకు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిళ్ళు, ఏ మేరకు జరిగింది అనేది కూడా చూడాలి కదా. ఒక్కసారి మీరే చూడరు. పేదోడు గూడు కూల్చేసిన కాంగ్రెస్ ఓడు పొంగులేటి అనుచరుల వీరంగా ఓ కుటుంబంపై కక్ష కట్టి వేధింపులు. ఊళ్ళో ఉండొద్దంటూ హుకుం. వెళ్ళిపోలేదంటూ ఇల్లు కూల్చేసిన 10 లక్షల మేర ఆస్తి నష్టం. ఓ మనిషి బతకనికి కూడు గూడు గుడ్డ ఉంటే చాలు అంటారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి ఓ బట్ట ఉంటే బ్రతకొచ్చని పెద్దల సామెత. ఈ నినాదాన్ని అప్పట్లో ఇందిరాగాంధీ వినిపించారు. ప్రతి పేదోడికి కూడు గూడు గుడ్డ అందించాలని లక్ష్యంగా పనిచేశారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు దీనికి విరుద్ధంగా మారుతున్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు ఆమె నినాదానికి తూట్లు పడుస్తున్నారు. కూడు గూడు గుడ్డ అందించాలని ఇందిరాగాంధీ నినాదం ఎత్తుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఓ దోపిడికి కూడు గూడు గుడ్డ లేకుండా చేశారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బట్లగూడెంలో ఓ కుటుంబం 10 ఏళ్లకు పైగా అక్కడే స్థిరపడి జీవిస్తున్నారు. ఓ ఖాళీ స్థలంలో కొన్ని సంవత్సరాల క్రితం గుడిసె వేసుకుని బ్రతుకుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆ కుటుంబంపై పగమెంచుకున్నారు అక్కడి కొంతమంది కాంగ్రెస్ నాయకులు. ఈ కుటుంబాన్ని ఊర్లో నుంచి తరిమివేయాలని ఎన్నో కుట్రలు చేశారు. దీన్ని ప్రతిఘటించిన ఆ కుటుంబంపై కన్నెర్ర చేశారు. ఓ విగ్రహం పెట్టాలనే సాకుతో వాళ్ళు నిర్మించుకున్న ఇల్లు పీకేశారు. ఇంటి పక్కన ఖాళీ జాగా ఉన్నా అక్కడ కాదని ఆ ఇల్లునే కూల్చేశారు. ఓ పేదోడు కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడేశారు. ఇల్లు కూల్చక ముందే పోలీసులను ఆశ్రయించారు బాధితులు. అయితే కాంగ్రెస్ లీడర్లను పిలిచిన పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. ఆ భూమి ఎవరిదో తేలే వరకు వారి జోలికి వెళ్ళొద్దని, విగ్రహం పెట్టాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. అయినా లెక్క చేయలేదు. తమపై కంప్లైంట్ ఇస్తావా అంటూ మరింత రెచ్చిపోయారు. స్కూల్ జాగాలో ఇల్లు కట్టుకున్నారని గ్రామ సెక్రటరీ చేత నోటీసులు అందించారు. దీంతో లీగల్గా ఆ స్కూల్ ప్రిన్సిపాల్, సెక్రటరీ ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులదంటూ ఆధారాలతో సహా నోటీసులకు వివరాలు అందించారు బాధితుడు బట్టు రామకృష్ణ. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ గుండాలు ఆదివారం ఉదయం ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో వస్తువులు ఉండగానే ఇల్లు పీకేశారు. వీరి ఆగడాలతో దాదాపు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరింపులు. ఇల్లు కూల్చిన తర్వాత పోలీసులను ఆశ్రయించిన బాధితుని ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరింపులకు దిగారు. మీరు మాపై కేసులు పెడితే మేము మీపై కేసులు పెడతాం, మీరు బయటకు రారు అంటూ బెదిరించారని బాధితుడు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం గెలుస్తుందనే నమ్మకంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలిపారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని వేడుకున్నారు అంటూ కూడా చూసిన పరిస్థితి. ఇక చెప్పుర్రా తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ ఓడి అహంకారం. మరి మంత్రి పొంగులేటికి ఒక్కసారి మంత్రి పదవి రాగానే ఆగుతలేడు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమన్నా కావాలనా?
పొంగులేటి అనుచరులు వీరంగం చూడుర్రి. ఓ రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఈరోజు కాంగ్రెస్ వాడు ఏం చేస్తున్నాడు? ఇందిరమ్మ రాజ్యంలో కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి అని ఆనాడు ఇందిరాగాంధీ నినాదం ఎత్తుకుంటే ఈరోజు కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఉండకూడదురా, నువ్వు ఊరు నుండి వెళ్ళిపోవాలరా అంటూ హుకుం జారీ చేస్తున్న కాంగ్రెస్ ఓన్ని చూస్తే నువ్వేమంటావు? ఇదా దౌర్జన్యం, ఇదా దాష్టికం, గిదా పరిపాలన? ఏమయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు పొంగులేటికి ఎందుకు భయపడుతున్నావు? ఆయన వెనక చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారనా? రేపు పొద్దుగాల ఏక్నాథ్ షిండే రూపంలోనికి ఇబ్బంది ఏర్పడుతుందనా? మరి ఇంతగానం చేస్తున్నారు కదా, వీళ్లకు ఏం న్యాయం చేస్తావు? ఇదే తెలంగాణ ప్రభుత్వం, అదే కేసీఆర్ ఉంటే ఈరోజు దుమ్మెత్తి పోస్టోలు కదా. మరి ఈ వార్త ఏడ కనుమరుగైపోతుంది. తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి ఎందుకు నిజాలు చెప్పలేకపోతున్నారు? ఇంతకంటే దారుణం, ఇంతకంటే హేమమైన చర్య, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? ఓ కట్టుకున్న ఇంటికి సంబంధించి కూల్చేయడానికి ఎవరు రైట్స్ ఇచ్చిల్లు వీళ్ళకు? అంటే విగ్రహం పేరుతోని పూర్తి స్థాయిలో ఊరే ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేసి 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినా కూడా 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందండి వీళ్ళకు. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అనుచరుల వీరంగం. మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది. అవును, మస్తు మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది? ఊరి నుండి వెలివేసే మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది? నేతల మీద, బీఆర్ఎస్ నేతల మీద దాడి చేస్తే మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది చెప్పాలి మీరు తెలంగాణ ప్రజలారా. కాంగ్రెస్ ఓడు చేస్తున్న అరాచకాలు ఇంతకంటే దారుణం ఇంకేటి ఏముంటాయి మీరే చెప్పాలి. గిదా తెలంగాణలో మార్పు మనం కోరుకున్నది. ఈ మార్పు కోసమైనా తెలంగాణ ప్రజలంతా ఊళ్ళేరింది. ఈ మార్పు కోసమైనా తెలంగాణ జాతంతా మనమంతా మార్పు మార్పు అంటూ ఓటేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏమనంటే మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం, మీరు మా మీద కేసు పెడితే నేను కూడా మీ మీద కేసు పెడతా అంటూ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తున్నాడట. గిందుకోసం ఆ మార్పు అని మీరు కోరుకున్నది. అంటే ఈరోజు ఏం వస్తున్నది? మళ్ళొక్కసారి రౌడీ రాజ్యాన్ని పెంచి పోషించడం అనేది కనబడతలేదా తెలంగాణలో? ఇక చూడరు, 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. మరి పొంగులేటి అక్కడికి వచ్చి ఏమన్నా 20 లక్షలు ఇచ్చి వాళ్ళకి ఏమన్నా ఇల్లు కట్టిస్తాడా? వాళ్ళకి ఏమన్నా భరోసా ఇస్తాడా? కాంగ్రెస్ వస్తే దాడులు జరుగుతాయని ముందే హెచ్చరించిన కేసీఆర్ మాట వినకుండా మార్పు అనే పేరుతోని మాయాజాలం చేసి అరిచేతిలో వైకుంఠాన్ని చూపెడతా అని చెప్పి ఆఖరికి అందరినీ బురదగుంటలో నెట్టేసిన ప్రభుత్వం కాంగ్రెస్. ఇంతకంటే దారుణమైన చర్య ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ ప్రజలారా? మీరే చెప్పురు. మనం కోరుకున్నది గిదా, మనం అనుకున్నది గిదా. మరి దీని మీద మంత్రి మీద చర్యలు తీసుకుంటారా? కాంగ్రెస్ నేతల మీద అందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తారా? లేకపోతే సీఎం దీంట్లో ఏమన్నా జోక్యం చేసుకుంటాడా? మా ప్రభుత్వం వల్ల జరిగిన తప్పంటూ క్షమించమంటారా? ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? ఏంది సంగతి? ఏమంటివి పొంగులేటి శ్రీనివాసరెడ్డి? నువ్వు చెప్పిన మాట ఏంది? ఈరోజు జరుగుతున్న విషయం ఏంది? ఒకసారి చెప్పు వీళ్లకు. ఎందుకు అంటే మరి నీ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న ఈ అరాచకాలను ఎన్ని రోజులు భరించమంటావో నువ్వే చెప్పు. పేదోడు గూడు కూల్చేసే కాంగ్రెస్ మనకు అవసరమా? మీరే చూడండి తెలంగాణ ప్రజలరా. ఇంతకంటే దానం ఇంకేముంటుంది? ఇక చూడరి, ఈయన ఏదో చెప్తున్నాను, ఈయన మాటలు కాసేపు విందాం. నా పాలన మంచిగుంది, నెల రోజుల పాలన సంతృప్తినిచ్చింది, హామీలన్నీ నెరవేరుస్తాం, భరోసాతో రైతులు ఆనందంగా ఉన్నారు, మహాలక్ష్ములు సంతోషంగా ఉన్నారు, యూత్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది, నన్ను శాశ్వతంగా గుర్తుంచుకునేలా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తా. నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ ట్వీట్ చేసింది. ఏందట ఈయన బాధ? నెల రోజుల పాలనతో అంత అద్భుతం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రజల బాధలను, ఇబ్బందులను పక్కన పెట్టి తన పాలన బేష్ అంటూ తనకు తానే కితాబిచ్చుకున్నారు. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తనకు సంతృప్తినిచ్చిందని మురిసిపోయారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందని సీఎం రేవంత్ చెప్పిండట. నిజంగా రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉన్నదా? ఈ నెల రోజులకు సంబంధించి జరిగిన పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఈ వాస్తవాలన్నింటినీ కూడా మీరు పూర్తి స్థాయిలో గుర్తుంచుకోవాలి. ఏం జరిగింది, ఏం కథ అనేది మీ అందరికీ తెలుసు. రైతులకు సంబంధించి 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆ రుణమాఫీ ఇప్పటి వరకు జరిగిందా తెలంగాణ ప్రజలారా?
లేదు కదా ఈరోజు జరుగుతున్న అంశానికి సంబంధించి ఏమేం జరిగింది ఎట్లెట్లున్నది అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి చూడాలి. తెలంగాణ ప్రజలారా వాస్తవ కోణాలను మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లున్నది అంటే నెల రోజుల పాలనకు సంబంధించి వాస్తవ కోణాలను కూడా మీరు అంగీకరించాలి. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖున పూర్తిగా కూడా ఏమని చెప్పిండు, రైతులకు రుణమాఫీ చేస్తాం, గిట్ల వెళ్ళి గట్ల 2 లక్షలు తెచ్చుకోమన్నారు. ఆ తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత కల్పిస్తున్నామన్నాం, లేదు. ఆ తర్వాత ప్రగతి భవన్ దగ్గర ప్రజాభవనాన్ని మార్చి దాన్ని ప్రజావాణి, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని చెప్పి అక్కడికి వెళ్తే 12 దాటితే కనీసం అక్కడ ఒక మంత్రి ఉండడు, ఎమ్మెల్యే ఉండడు, ముఖ్యమంత్రి ఉండడు. ఈయన చెప్పిన మాటలేంది, ఈయన చెప్పిన చూటా బూటా మాటలేంది, ఈయన ఏం చెప్పిండు, నేనే ఉంటా స్వయంగా అక్కడ కూకుంటా ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి 4 రోజులు వచ్చిండు ఫోటోషూట్కు, ఇట్లా కనబడ్డడు, మళ్ళీ జాడపత్త లేకుండా పోయిన పరిస్థితి. ఆ పింఛన్లు మొన్న పడ్డాయి, దాంతోపాటు రైతు బంధుకు భరోసా లేకుండా పోయింది. ఇంకొక రకంగా చెప్పాలంటే 6 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ అని జిరాక్స్ సెంటర్లను వాళ్ళని వీళ్ళను బాగుపడేసేలా చేసిండు, కానీ నిజంగా 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి సాధ్యం లేదు. మహాలక్ష్మి పథకం పేరుతోని పూర్తి స్థాయిలో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద వేస్తే సతీష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడ్డది. మీరు ఒకసారి ఆలోచించండి. ఈయనే 30 రోజుల పాలన ఆయనకు సంతృప్తినియచ్చు, ఎందుకంటే రాజభోగాలను అనుభవిస్తూ ముందు ఒక కాన్వాయ్, వెనుక ఒక కాన్వాయ్, పూర్తి స్థాయిలో ఆయన రాజభోగాలు అనుభవిస్తూ వెళ్ళిండేమో కానీ ఈయన సామాన్యుని కలవలేదు అనేది నేను సాక్ష్యాధారాలతో సహా కూడా మొన్న మన ఫేస్బుక్ లైవ్లో వైఆర్టీవీ తెలుగు ఫేస్బుక్ లైవ్లో కూడా నిరూపించిన. ఈయన వల్ల ఏం కాదు తెలంగాణ ప్రజలారా, ఆలు లేదు సూడులు లేదు, అల్లుని పేరు సోమలింగం అంటారు కదా, వీళ్ళు కూడా గిదే చేస్తారు. మళ్ళీ ఇంకొక ముచ్చట ఏంటంటే మేడి పండు చూడు మేలిమై ఉండును, పుట్ట విప్పి చూడు పురుగులు ఉండును అంటారు కదా, గీవిల పాలన కూడా గట్లనే ఉంటుంది. ఏదో సంతృప్తిని అంటే మీరు ఒకసారి ఆలోచించండి. మొన్నటికి మొన్న ఇక్కడ ఒకటి ఏంది బుల్డోజర్లతోని ఒక ఆ పేదోళ్ళ ఇల్లు కూల్చేసిలు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఖమ్మంలో మంత్రి పొంగులేటి అనుచరుల వీరంగం చూసిలు, ఆ తర్వాత ఏంది బీఆర్ఎస్ అభిమానికి సంబంధించి తాను ఏదో ప్రశ్నించినందుకు తన మీద దాడి చేసిలు, ఆ తర్వాత మరో చోట దాడులు ఓ కుటుంబం మీదనే రాజకీయ కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డాయి. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా కనీసం అంటే కనీసం వీళ్ళ పార్టీకి సంబంధించిన మల్లు రవినే గాంధీ భవన్కు రాని అని పరిస్థితి. ఇంకో మాట చెప్పాలంటే నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపే మెగా డిఎస్సీ అన్నారు, అది జాడపత్త లేని పరిస్థితి. ఇప్పుడు ఏమంటున్నారంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, మీకు ఎలాంటి అర్హత లేదు, మీకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలనే కాడికొచ్చింది. అంటే తెలంగాణ ప్రజలారా వీళ్ళ జూటా మాటలు, వీళ్ళ రోత మాటలు అన్నీ కూడా మభ్యపెట్టి మనల్ని ఆగం చేయడానికే తప్ప మన తెలంగాణ బ్రతుకులను మన జీవితాలను న్యాయం చేస్తాయన్న నమ్మకం అయితే ఎక్కడా కనబడతలేదు. గుర్తుపెట్టుకోరు, ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో పరిపాలన కోసం వస్తే ఆ పరిపాలన అనేది అద్భుతంగా ఉండాలి, కానీ చీకటి కూపంలో నెట్టి అంధకారంలోకి నెట్టేసే విధంగా ఒక పరిపాలన ఉన్నది అంటే దానికంటే మూర్ఖత్వ పాలన, దానికంటే దరిద్రమైన పాలన ఇంకొకటి ఉంటుందా మీరు ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్పు కోరుకున్నారు. ఆ మార్పు దేనికి సంకేతమైంది? మన ఉరితాలు మన చేతికి ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, మన భవిష్యత్తు మనమే చీకట్లో నెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆఖరికి మనం కూడు గూడ ఏంది కట్టుకోవడానికి, బట్ట ఉండడానికి, ఇల్లు తినడానికి, తిండి చేయడానికి పని అనేది కూడా లేని దౌర్భాగ్యమైన పరిస్థితికి రానున్న రోజులలో మనం ఎదుర్కోబోతున్నాం. ఇదే జరుగుతుంది ఈ తెలంగాణలో. అప్పుల రాష్ట్రంగా, అప్పుల కుప్పంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచిండు అని కేసీఆర్ చెప్పాడు. 30 రోజులు కాలే 1400 కోట్ల అప్పు తెచ్చిండు. మరో 3,000 కోట్లకు, మరో 13,000 కోట్లకు టెండర్ వేసిండు ఈ పెద్ద మనిషి. ఈయనకట సంతృప్తినిచ్చిందట. ఎట్లా సంతృప్తినిచ్చిందంటే ఆయనకు రాజభోగాలు ఆడంబరంగా అనుభవిస్తున్నాడు కాబట్టి ఒక సంతృప్తి, దాంతోపాటు వాళ్ళ తమ్ముడికి కూడా ఎస్కార్ట్ ఇచ్చినందుకు సంతృప్తి, ఇంకో తమ్ముడు పూర్తి స్థాయిలో ఆ రివ్యూ మీటింగ్లో పాల్గొన్నాడు కాబట్టి సంతృప్తి, ఆ ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా పూర్తి స్థాయిలో తప్పు జరిగిపోయింది అని ఒక ఏంది ఆత్మను వాళ్ళకు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవడంలో పడ్డారు. ఇంకొందరు పదవుల కోసం వాటి కోసం పాకలాడతాను. అల్టిమేట్గా ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 అంశాలు. ఈయనకు సంతృప్తినిస్తుంది, తెలంగాణ ప్రజలకు విఘాతం కలిగిస్తుంది, గంతే. ఇంతకు మించి ఏముండదు. ఇలా నేను చెప్తున్నా కదా, ఇక చూడు, అప్పు తెచ్చి అప్పు కడతాం, రైతు రుణమాఫీపై సీఎం నయా ఏంది థియరీ ఏంది అంటే ఈయన ఏం చెప్తాను అంటే ఇప్పుడు ఏంది పూర్తి స్థాయిలో రైతులందరికీ రుణమాఫీ అనేది ఒకటి చేస్తా అని చెప్పిండు. ఎవరు చెప్పిర్రు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. 9వ తారీఖు గిట్లెళ్ళి గట్ల తెచ్చుకోమన్నాడు. గట్లా కనవల్లే గిట్లా కనవల్లే. ఏడ కనబడుతున్నాడు అంటే రాజభోగాలలో కనబడుతున్నాడు. ఈయన అప్పు తెచ్చి అప్పు కడతామని చెప్పిండు. ఒక్కసారి మీరు ఆలోచించండి.
కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మద్యం పెట్రోల్ రిజిస్ట్రేషన్ల గురించి సెస్ రూపంలో పన్నులు వసూలు చేస్తాం, ఆ పన్నులతోనే రైతు కార్పొరేషన్కు ఆదాయం చూపించి అప్పు తెస్తాం, తెచ్చిన అప్పుతో రుణమాఫీ చేస్తాం, బ్యాంకులకు కార్పొరేషన్ ద్వారా ఈఎంఐ కడతాం స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక చెప్పుర్రే, కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారట. మద్యం పెట్రోల్ రిజిస్ట్రేషన్ నుంచి వచ్చిన సెస్ల రూపంలో వచ్చిన పన్నులు వసూలు చేస్తాం, ఆ పన్నులతోనే రైతుకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఆదాయం చూపించి అప్పు తెస్తాం, తెచ్చిన అప్పుతో రుణమాఫీ చేస్తాం, బ్యాంకులకు కార్పొరేషన్ ద్వారా ఈఎంఐ కడతాం స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఇన్నరా మహాలక్ష్మిలారా, ఓ అన్నలారా, తమ్ములారా, తెలంగాణ నా జాతి విన్నరా? ఏంది మన పేరుతో మన మీద పన్నుల భారం మోపించి ఆ పన్నులను ఆదాయంగా మార్చి దాని మీద అప్పు తెచ్చి దాన్ని ఈఎంఐ చేస్తాడట. ఇక ఇంతకంటే తెలివిగా మరి తెలంగాణలో ఎవరికన్నా ఉన్నదో లేదో, ఈ పెద్ద మనిషికి ఉన్నదా లేదా అనే విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యొక్క మూర్ఖత్వ పాలనకు శరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఇది నెల రోజుల, ఒక్క రోజా, 24 గంటల, గంటన, సెకండా, నిమిషం అనే విషయాన్ని పక్కన పెడదాం. ఇగో ఈయన ఏం చేస్తాడు అంటే పూర్తి స్థాయిలో మద్యం కానీ పెట్రోల్ కానీ రిజిస్ట్రేషన్ల మీద ఇంకింత సెస్ రూపంలో పన్నులను ఏంది అంటే వసూలు చేసి ఆ పన్నులతోనే రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాడట. ఓ దాంట్లో మనల్ని ముక్కుబిండి వసూలు చేసి ఇంకో దాంట్లో ఇగో నేను చేస్తున్న ఆహా ఓహో అనే విధంగా పూర్తి స్థాయిలో అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టే ప్రయత్నం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి అనే మనిషి. ఇక చూడుర్రి ఏమని చెప్పిండు, 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన అతి ముఖ్యమైన హామీలలో ఒకటి. రైతు భరోసా కింద ఎకరాకు 15,000, కౌలు రైతులకు 12,500 బోనస్ లాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అని ప్రకటించారు. తీరా అధికారం తీసుకొచ్చాక దాన్ని ఊసెత్తడం మర్చిపోయారు. రైతు బంధు అమలుకే ఆపసోపాలు పడుతున్న రేవంత్ సర్కార్ ఇక రుణమాఫీ ఎప్పుడు చేస్తుందోనన్న అనుమానాలు రైతాంగంలో మొదలయ్యాయి. అయితే ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రైతాంగంలో తీవ్ర అనుమానాలకు దారితీస్తున్నాయి. రుణమాఫీపై ఆయన ఏమన్నారంటే, రుణమాఫీ నాకు సాధ్యమవుతుంది, నేను లెక్క చేసిన రుణమాఫీ మొత్తం కూడా చేయాలంటే ఎంత చెప్పిండు, 3,223 3,233 కోట్ల అవసరం అవుతుందని, నేను ఆల్రెడీ బ్యాంకులతో సంప్రదింపులు మొదలుపెట్టిన, రైతు కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొత్తం లోన్ అంతా కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అయితే దానికి బ్యాంకర్లు ఏమన్నారంటే, సార్ మీరు పెట్టే కార్పొరేషన్కు ఆదాయం ఉండాలి, ఆ ఆదాయం ఉంటే తప్ప నెల నెల బ్యాంకుకు ఎంత చెల్లిస్తారో లెక్క తెలిస్తే తప్ప మీకు రుణం ఇవ్వలేం, లేకపోతే మీకు ఎందుకు రుణం ఇస్తామని అన్నారు. ఇక ఈ ఒక్కదాని కోసమే కార్పొరేషన్ పెడతా, ప్రభుత్వానికి వచ్చే ఎక్సైజ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇట్లా 34 రకాల ఆదాయాల నుంచి సెస్ రూపంలో 1% డైవర్ట్ చేసి కార్పొరేషన్కు మళ్ళీ ఇస్తాం. తీసుకున్న మొత్తంను అప్పును 50 నెలలలో తీర్చేలా ఇన్స్టాల్మెంట్ పెట్టుకుంటాం, నెల రోజులలో రుణమాఫీ ప్రక్రియ మొదలు పెడతాం. ఇది ఏమున్నదక్క ముల్లె చదురుకొని మూట చదురుకొని నేనెళ్ళిపోతుంటే ఏమున్నదక్కో అని పాటలు పాడుకుంటూ ఉండాలి. ఓ రైతన్న చూసినవా నీ మీద మళ్ళొక్కసారి ఏం చేస్తున్నాడు అంటే, మనకు రావాల్సిన 34 రకాలుగా ఏవైతే ఆదాయ వనరులు ఉన్నాయో అంటే ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయి. ఎక్సైజ్ కానీ, స్టాంప్స్ కానీ, పెట్రోల్ కానీ, మద్యం కానీ, ఇతరత్ర దేని ద్వారా అదైతే ఆదాయ వనరులు ఉన్నాయో దాన్ని ఒక్క శాతం ఈ కార్పొరేషన్కు మలిచి మళ్ళీ పూర్తి స్థాయిలో 50 నెలలలో ఇన్స్టాల్ రూపంలో ఈఎంఐ కడతాడట. ఈయన ఏం చెప్తున్నాడు అంటే, మన మీదనే మళ్ళొక్కసారి భారం మోపి ఆ భారాన్ని రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తా అంటున్నాడు. అప్పు తెచ్చి అప్పు కడతా అంటున్నారు క్లారిటీగా. అంటే అదే అప్పుని ఆడ అప్పు తెత్తా ఈడ కడతా గంతే. పోనీ ఆ అప్పు ఎవరు కట్టాలంటే ఈయన కడతాడా కట్టాడు, ఎవరు కట్టాలి? అది అల్టిమేట్గా మళ్ళీ మన మీదే భారం పడుతుంది. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో 30 రోజుల తర్వాత ఆయన చెప్పిన డైలాగులు ఇంటే మీకు ఆశ్చర్యం ఎత్తది. ఇగో ఇది కథ. ఇక దాని తర్వాత కేసీఆర్ని కలిసిన మాజీ గవర్నర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేశారు. నిజంగా ఈ నరసింహన్ ఏడున్నాడో కానీ పాపం ఆయన మంచోడా. ఏది ఏమైనా కూడా కేసీఆర్ మీద ఎంత ప్రేమ ఉన్నది చూడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆరోగ్యం బాగాలేదని ఆయన నచ్చి కలిసి పరామర్శించిపోయింది. ఇది కదా ఒక వ్యక్తికి మానవత్వం ఉండాలి. ఏదో పై నుండి అధిష్టానం చెప్తేనే మేము వచ్చి కలుస్తాం. ఇక చూడు ఏంది అంటే తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి. ఇగో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ను రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న
నరసింహన్ దంపతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ను పరామర్శించిన నరసింహన్ దంపతులు ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత కుటుంబంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తమ నివాసానికి వచ్చిన అతిథులను కేసీఆర్ దంపతులు నిండు మనస్సుతో సత్కరించారు. వారికి పట్టు వస్త్రాలు సమర్పించి సంప్రదాయ పద్ధతిలో అతిథి మర్యాదలు చేశారు. కేసీఆర్ దంపతులను చూపించిన ఆదరాభిమానాలకు నరసింహన్ దంపతులు పూర్తి స్థాయిలో కూడా ఏం చేసి అభినందనలు తెలిపారు. ఇది ఇలా ఉంటే కేసీఆర్ గత నెలలో బాత్రూంలో జారిపడి తొంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన యశోద హాస్పిటల్లో చికిత్స పొందగా 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అప్పటి నుంచి ఆయన నందినగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు వస్తున్నారు. గురువారం ఏపీ సీఎం జగన్ కూడా వచ్చి పరామర్శించిండు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు కలకాలం ఆయుర ఆరోగ్యాలతోనే సుఖ సంతోషాలతోనే ఉండాలని దీవించండు పెద్ద మనసు వేసుకొని. అంటే వాస్తవాలను మీరు గ్రహించాలి తెలంగాణ ప్రజలను. ఇక్కడ ఏం జరుగుతున్నది ఏం జరగబోతున్నది అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నరసింహన్ దంపతులు ఏంది అంటే ఒక మానవత్వంతో వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరిని కేసీఆర్ను పరామర్శించాడు. అదే రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిండు పైన అధిష్టానం రాహుల్ గాంధీ పొమ్మంటేనే పోయినా అని చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ వాళ్ళకు ముఖ్యమంత్రికి ఉన్న తేడా గవర్నర్ నరసింహన్కు ఉన్న తేడా చాలా కీలకమైనదని మీరు గ్రహించాలి. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అనేది చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాలి. చూసిర్రా మొత్తానికి ఇక వినోదన్న మీద పుంకాలుగా మచ్చలేని నాయకుడి కదా మచ్చ సృష్టిస్తారు అంటారు చూడు. కాటుక పెట్టో బొగ్గు పెట్టో లేకపోతే ఏమన్నా ఆంధ్రప్ గింజది ఏదన్నా మరక పెట్టి మచ్చ పెడతారు అంటారు చూడు. గదే జరుగుతున్నది మాజీ ఎంపీ వినోద్ మీద. వినోద్ కుమార్ ఛాలెంజ్, తప్పుడు కథనాలపై మండిపాటు, ఇదేనా జర్నలిజం అంటూ ఆగ్రహం. వారవ్వా ఎన్ని రోజులకు ఒక పెద్ద డైలాగ్ వేసిన ఒక్కసారి చూడరు. రైట్, ఇగో ఇదొక్కసారి చూడండి. ఏడా ఇది ఇంటి పేరు ఒకటైతే బంధుత్వం కలిపేస్తారా? నాకు అన్ననే లేడు, స్వప్న ఎక్కడిది? దమ్ముంటే నిరూపించాలని మాజీ ఎంపీ వినోద్ ఛాలెంజ్. జెన్కోలో యువతికి ఉద్యోగంపై స్పందన, ఆమెకు తనకు సంబంధం లేదని ప్రకటన. తప్పుడు కథనాలపై మండిపాటు, ఇదేనా జర్నలిజం అంటూ ఆగ్రహం. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న మీడియాపై మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. జెన్కోలో తన అన్న కూతురు స్వప్నకు ఉద్యోగం ఇప్పించానంటూ తనపై చేస్తున్న ఆరోపణలను సదరు మీడియా రుజువు చేయగలదా అని ఛాలెంజ్ చేశారు. ఒక వార్తను ప్రచురించేటప్పుడు అన్ని విధాల వివరాలు తెలుసుకోవాలని ప్రచురించాలని సూచించారు. తప్పుడు ప్రచారాలు చేయొద్దని వినోద్ అన్నారు. ఆదివారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతున్నారు. తనకు అన్నయ్య అనే లేడని, అయినా అన్న బిడ్డ స్వప్న అంటూ పేరు తెరపైకి తీసుకురావడం రాజకీయంగా తనను బదనాం చేయడం అని పేర్కొన్నారు. ఆ స్వప్న ఎవరో తనకు తెలియదని, అర్హత లేకున్నా జెన్కోల స్వప్నకు సీఎండీ ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చారన్న వార్తలు శుద్ధ అబద్ధమన్నారు. బోయిన్పల్లి ఇంటి పేరు ఉన్నంత మాత్రాన బంధుత్వం ఎలా అంటగడతారన్నారు. తాను ఎంపీగా ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఉన్న సమయంలో ఏ అధికారిపై కూడా ఒత్తిడి తీసుకురాలేదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ఇవ్వడం ఏంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాస్ చెక్ చేసుకోవాలని వార్త ఇవ్వాలని హితవు పలికారు. ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ప్రధాని మోదీకి బంధుత్వం అంటగడతారా అని బీజేపీ సోషల్ మీడియాలో సెల్ను ప్రశ్నించారు. రాజకీయ పోరాటం ఉండాలి తప్ప ప్రచారం ఉండకూడదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏమున్నదండి వాళ్ళ స్ట్రాటజీ లేదండి. ఏనది బురద అంటుకోని మీద కూడా బురద వెదజల్లే ప్రయత్నం చేస్తారు. నిజంగా వినోద్ అన్న మొగోన్ లెక్క సవాలు విసిరండి. ఆ సవాలు స్వీకరించమని. ఒక గొర్రెపై బాయిల పడితే తెలంగాణలో అన్ని గొర్రెలు బయట పడతాయి. ఇక దాన్ని షేర్ చేసుడు మొదలు పెట్టిర్రు. అది అబద్ధమా కాదా ఏది అని షేర్ చేస్తూనే ఉన్నారు. నేను చెప్పిన ఆడ వార్త చదివేలోపై చెప్పిన అసలు బోయిన్పల్లి వినోద్ అన్నకు అన్న ఎక్కడ ఉన్నాడు, అన్నకు బిడ్డేడిది, గీ కథ అంతేంది, కావాలని గిట్లెందుకు చేస్తున్నారు తెలంగాణ ప్రజలారా అంటూ నేను చెప్తేని ఈ లోపే గిట్ల చేస్తారు. ఇక ఏం చెప్పాలి తెలంగాణ ప్రజలారా? మీరు వాస్తవాలను తెలుసుకోవాలి. జూటా మాటలు ఏంది అంటే మసిబూసి మారేడికాయాలని చెప్పేదాన్ని మీరు నమ్మద్దు. నేను వాస్తవాలను మీకు చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. బోయిన్పల్లి వినోద్ అని కాదు, ఇప్పుడు రానున్న ఎంపీ అభ్యర్థుల మీద గట్టిగా విష ప్రచారం జరగడానికి సిద్ధమవుతున్నది. వాళ్ళు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. అన్ని ఏంది అంటే బట్టగాల్సి మీదేసే పనులు ప్రారంభంగా పోతున్నాయి. ఈరోజు బోయిన్పల్లి వినోద్ కుమార్ అయిండు, రేపు ఇంకోలు అవుతారు, ఎల్లుండి ఇంకోలు అవుతారు. తెలంగాణ ప్రజలారా ఒక పోస్ట్ యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో పడ్డది కదా అని దాన్ని షేర్ చేసుకుంటా దాన్ని ఏదో చేసుకుంటా చేయకూరే. అబద్ధాలకు ఏంది అంటే అర్థం వస్తుంది అంటే ఆ వార్త.
కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఛాలెంజ్ చేసిండు కదా, ఈ ఛాలెంజ్ మీద మరి తన మీద ఆరోపణలు చేసిన సదరు వ్యక్తులు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవాలను తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోని, నిజాలు ఏంటిది అబద్ధాలు ఏంటిది అనేది కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈరోజు బోయినపల్లి వినోద్ కుమార్ అన్న మీద ఏంది అంటే లేనిపోని అబద్ధపు పూరితమైన ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈయన ఒక్కరి మీదనే కాదు, రేపు పొద్దుగాల చాలా మంది వ్యక్తుల మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేయడానికి సిద్ధపడ్డది సదరు మీడియా సంస్థలు. గుర్తుపెట్టుకోవాలి. మరి బోయినపల్లి వినోద్ అన్నక అన్న అయితే లేడు, మరి అన్న లేకుండా అన్న కూతురే అన్న ఉండొచ్చింది. ఏంది అంటే ఇంటి పేరు ఒకటైనంత మాత్రాన వాళ్ళ బంధుత్వం ఎట్లా కలుస్తుంది అనేది కూడా క్రాస్ చెకింగ్ చేసుకోకుండా సొంత లాభాల కోసం ప్రయత్నించవద్దు అంటూ కూడా ఛాలెంజ్ విసిరిండు బోయినపల్లి వినోద్ అన్న. ఇక జహీరాబాద్ పార్లమెంట్ పై తెలంగాణ భవన్లో కేటీఆర్ సమీక్ష అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ ప్రజలారా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ అన్న నిన్న సమీక్షా సమావేశం చేసిండు. ఏం చేసిండు? జహీరాబాద్ పార్లమెంటు సీటును మనం ఖచ్చితంగా కూడా గెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నాటి జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జహీరాబాద్ పార్లమెంట్ సీటును ఖచ్చితంగా గెలుస్తామని జోష్యం చెప్పారు. పార్టీ అన్నప్పుడు ఎత్తుపల్లాలు తప్పవు. 2009లో 10 అసెంబ్లీ సీట్లు గెలిచాం. కేవలం 6 నెలలలో కేసీఆర్ దీక్షతో అప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు కూడా చూడురి గులాబీ జెండా అంటే గౌరవం పెరిగిందని వెల్లడించారు. 119 సీట్లలో 39 గెలిచాం. ఇది తక్కువ సంఖ్య ఏమీ కాదన్నారు. 3 ఒక్కొక్క వంతు గెలిచామని, జుక్కల్లో షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని తెలిపారు. కేవలం 1100లతో ఓడిపోయారని గుర్తు చేసిన పరిస్థితి కూడా చెప్పారు. ఇక నారాయణ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్లో గెలిచారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయి. దళిత బంధు నిజాం సాగర్ మండలంలో మొత్తం ఇచ్చినా కూడా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదని వివరించారు. కాంగ్రెస్ కు ఓట్లు వేస్తున్న వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధపడుతున్నారు. కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని తెలిపారు. గతంలో తెలంగాణ పదాన్ని నిషేధించారు. తెలంగాణ కోసం కడుపు చించుకొని కొట్లాడిందే బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్లీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, నెల రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగ మొదలైందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో త్రిముఖ పోరు జరగనుందని, ఈ 3 ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని కేటీఆర్ చెప్పారు. ఇక కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్ కు దూరమైన వర్గాలు పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదని తన యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే కేటీఆర్ అన్న ఒక ముచ్చట చెప్పాడు. వాస్తవాలను కేటీఆర్ అన్న అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే జహీరాబాద్ పార్లమెంటుకు సంబంధించి, అంటే రోజు ఒక పార్లమెంటుకు సంబంధించి సమీక్షా సమావేశం అయితే చేస్తున్నారు. దాంట్లో వాస్తవాలను తెలంగాణ ప్రజలకు, వాళ్ళ యొక్క కార్యకర్తలు, పార్టీలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇది గిట్లా జరుగుతున్నది, అది గట్లా జరుగుతున్నది. మనం వాస్తవాలను తెలుసుకోవాలి, నిజాలను మాత్రం తెలంగాణ ప్రజలకు చెప్పాలనే ఒక ఉద్దేశంతోనైతే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారంటే రియలైజ్ అయినరు. ఇప్పుడు మనం పోరాటం స్టార్ట్ చేయాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక ప్రజాపాలన డాటా ఎంట్రీ ఆపరేటర్లు కావాలంటూ మీకైతే కొలువు వచ్చింది. ఇక ఊరి నిరుద్యోగులు ఇక చూడురి, ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్లైన్లో ఎక్కియాలంటే అర్హత సొంత ల్యాప్టాప్ పీసీ ఉంటే చాలు. నేడు ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఆఫీస్కు రండి. ఒక్క ఫామ్కు 15 రూపాయలు ఇస్తున్నాం. మహబూబాద్ మున్సిపల్ కమిషన్ పేరుతో ప్రెస్ నోట్ వచ్చింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇది వైరల్ అవుతుంది. రేవంత్ సర్కార్ పనంతా గజిబిజిగా ఉందని విమర్శిస్తే పేపర్లలో సమాచారం సేకరించి ఇప్పుడు మళ్ళీ వాటిని డిజిటలైజేషన్ చేయడం ఏంటనే ప్రశ్నను అదేదో ముందే కంప్యూటరీకరిస్తే బాగుండేది కదా అంటున్నారు. ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ల్యాప్టాప్లు కంప్యూటర్లలో డాటా ఎంట్రీ చేస్తే వారు ఆ డాటాను ఎక్కడైనా దుర్వినియోగం చేస్తారని, ఎవరైనా దుర్వినియోగం చేస్తే బాధ్యత ఎవరంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. ఇది రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన గజనీనికి మించిపోయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక చూడరు తెలంగాణ ప్రజల వాస్తవాలే కదా అది. ఇగో చూడవా, చదువు చెప్తలేరు, బువ్వ పెడతలేరు. రేవంత్ సర్కారు బడుల చక్కదనం. సర్కారు మారింది కానీ సర్కారు బడుల తీరు మారలేదు. గత ప్రభుత్వంలో పురుగులన్నం, నీళ్లు, చారు పెడుతున్నారని, ఫుడ్ పాయిజన్ కేసులని, విద్యార్థులను బాల కార్మికులుగా మారుస్తున్నారని ఎన్నెన్నో ఆందోళన చేసి యువత రోడ్డెక్కి ఆందోళన చేసిన తీరు ప్రతిరోజు పతాక శీర్షికలెక్కింది. సర్కారు మారింది, నాటి దుస్థితి మారుతుందని ఆశించిన యువతకు మళ్లీ నిరాశ ఎదురైంది. కొత్త సర్కార్లోనూ పాత సమస్యలే వెలుగులు చూస్తున్నాయి. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం జిల్లా పరిషత్ హైస్కూల్ దుస్థితిని
ఏంది అంటే న్యూస్ లైన్ తెలంగాణ దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు గ్రామస్తులు పిల్లలతో కలిసి సొంత పనులు చేయిస్తున్న హెచ్ఎం నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురంలో ఘటన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. ఇక చూడవా రేవంత్ రెడ్డి ఇక చూడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చూడండి మీ పాలనలో అద్భుతంగా మారిన విద్యార్థులందరూ కార్మికులుగా మారిపోయిన పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం మారింది తప్ప పాలన ఏం మారలే. ఇక చూడు గత ప్రభుత్వంలో ఎన్నెన్నో విమర్శలు చేసినావు కదా, మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇక్కడ ఒక ఆడబిడ్డ బాత్రూంలో క్లీన్ చేస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి. చదువుకోకొడు కానీ సాగానం పీన తల్లి అనేది గుర్తున్నదా? తెలంగాణ ఉద్యమంలో వాడేది. ఇప్పుడు చదువుకోకోడు కానీ సాగానం పీన తల్లి బిడ్డల్ని బాత్రూములు కడిగిస్తున్నారు అని వాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇక చూడుర్రి తెలంగాణ ప్రజలారా, చదువు చెప్తలేరు బువ్వ పెడతలేరు. ఎంత దారుణమైన పరిస్థితి అండి. మీరే చూడండి తెలంగాణ ప్రజలారా, ఇంత ఘోరమైన పరిస్థితి, ఇంత నీచమైన పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసిర్రా? ఇక చూడరి మేము అది మారుస్తాం ఇది మారుస్తాం ఏదో చేస్తాం ఏదో పొడుస్తాం ఏదో 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 అంచిరు కదా. ఏం లేదు. అరచేతిలో వైకుంఠానికి పోలి ఇంకొక వైకుంఠాన్ని చూపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని మార్చాలి, తెలంగాణ ప్రజలకు సంబంధించి అభివృద్ధి చేయాలనే దృష్టి లేదు. మీకేం కావాలి? మీ యొక్క ప్రాంతం మీ యొక్క స్వప్రయోజనాలు కావాలి తప్ప నా తెలంగాణ బిడ్డల భవిష్యత్తు ఏడబోతే ఏం కథ. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అవుతారని సూక్తులు చెప్పిన మహానుభావులు అందరూ కూడా ఏడున్నారో పాపం. నాడు ఏంది ప్రజా సంఘాలు ఆ సంఘాలు లొట్టపీసులు అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడవైరో బాంచన్. ఇగో ఒకసారి చూడుర్రి ఈ ఘటన. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఇంకేమన్నా ఉంటుందా? చదువు చెప్పురా బిడ్డ అంటే చదువు చెప్తలేరు బువ్వ పెడతలేరు బాత్రూంలో గడిగిస్తున్నారు. పరిపాలన సల్లగుండా. రైతు బంధు ఇచ్చేసినాం 40% మందికి అప్పుడే వేసినాం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటన. అబ్బా వాస్తవానికి ఎకరం లోపు వాళ్ళకి జమ అయింది. అది మొత్తం రైతులలో 30% మాత్రమే. 70% మందికి ఇంకా జమ కాని వైనం. పైకం ఆందోళనలో తెలంగాణ అన్నదాతలు. రైతు బంధు 30% మంది రైతులకు వేసినామంటూ వ్యవసాయ శాఖ మంత్రి రైతు బంధు నిధులు ఆపి డైవర్ట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేసినామంటాడు ముఖ్యమంత్రి. ఇందులో ఏది నిజం అంటే రెండు నిజమే వాళ్ళ కోణంలో. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఎకరం లోపు రైతులకు కొందరికి వేసి అందరికీ వేసినామని వ్యవసాయ శాఖ మంత్రి సమర్థించుకుంటే నిజంగానే పంట పెట్టుబడి సాయం పడుతుందని రాష్ట్ర రైతాంగం మా దాకా ఎప్పుడొస్తుందోనని ఆశగా ఎదురుచేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మీ నిధులను ఉద్యోగులకు మళ్లించడం ఇక నెక్స్ట్ మీకే అని ఊరిస్తున్నారు. అసలు రైతు బంధు పడుతుందా? దీన్ని కూడా పబ్లిక్ స్టంట్స్ లెక్క చేస్తున్నారా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏమే 40% మంది పడ్డదని ఆయన అంటాడు. ఎకరం లోపే పడ్డరని ప్రధానంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది అన్నదాతలకు రైతు బంధు నిధులను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40% మంది చెప్పిండు. అంటే రాష్ట్రంలో ఎకరం ఉన్న రైతులే 27 లక్షల మంది ఉన్నారు. అంటే ఇంకా ఎకరానికంటే ఎక్కువ మంది ఎంతమంది ఉండొచ్చు అనేది ప్రధానంగా కూడా జరిగింది. గతంలో ₹2, ₹5, ₹3 ఎట్లా పడ్డాయో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. వాస్తవాలు మీ అందరికీ కూడా తెలుసు. ఏమేం జరిగింది ఎట్లెట్లున్నదో కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. రైతుల నోట రైతు 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 నీ పాడుగాను నీ రాత అని ఏ క్షణాన మహానుభావుడు రాసిండో ఆ పాట. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కన్నీళ్లతోని ఆపసోపాలతోని ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి తెలంగాణ రైతాంగాంది. ఓ పక్కన నీళ్ళు ఇయ్యలేరు, ఇంకో పక్కన పెట్టుబడి సాయం ఇయ్యలేరు, ఇంకో పక్కన రైతులకు కరెంట్ ఇయ్యలేదు. ఎందుకయ్యా మీ ప్రభుత్వం ఉండి ఎవడి కోసం ఎందుకోసం అని అడుగుతున్నది తెలంగాణ సమాజం. మీకు ఇచ్చే ఓపిక ఉంటే ఎప్పుడో ఇచ్చేటోళ్ళు. మీకు ఇయ్యాలన్న ఇంట్రెస్ట్ లేదు, ఇయ్యాలన్నది ఏదీ లేదు. కాబట్టి గీయాటి రోజున రైతులను ఆగం చేసే పరిస్థితి. ఓ రైతన్న ఇన్నవా కాయ కష్టం చేసి కార్మికుడుగా నువ్వు ఎన్నో రకాలుగా రోజు పరిశ్రమలు చేసి నీ వ్యవసాయాన్ని నమ్ముకొని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి దేశానికి అన్నం పెట్టే ఓ రైతన్న, దేశానికి వెన్నుముక్క రైతన్న, నీ వెన్నుముక్క ఇరిసేదందుకు వచ్చిందే కాంగ్రెస్ ఓడు. అర్థం చేసుకోవే రైతన్న. ఇది వీళ్ళ పాలన సల్లగుండా. తెలంగాణ ప్రజలు తిట్టే తిట్లకు వీళ్ళంటే ఎక్కడో పోదు. ఇగో ఏంది డ్రైవర్ల ఆందోళన దత్తరిల్లిన ధర్నా చౌక్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్తో నష్టపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్లు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడ్డది.
ఏమైపోయింది? బతుకులన్నీ రోడ్ల మీద పడ్డాయి, బ్రతకడానికి ఆశ లేదు. రోజువారీగా ఇదివరకు 1500 2000 వస్తాయి, ఈరోజు 500 కూడా ఇంటికి తీసుకోలేని పరిస్థితి. ఇంటికి వెళ్తే భార్య పిల్లలు ఎట్టున్నారో ముఖం చూపెట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కొంతమంది. ఆటో డ్రైవర్ల పొట్టగొట్టి ఈరోజు ఆటో డ్రైవర్ల జీవితాన్ని రోడ్ల వేసి, ఇదే ఆటో డ్రైవర్లు రాష్ట్రానికి మార్పు రావాలని ఇదే ఎవరికి రేవంత్ రెడ్డికి ఓటేస్తే రేవంత్ రెడ్డి ఓటేసినోడే మమ్మల్ని తన్ని బుజాట్ల పడేసిండు అనే కాడికి వచ్చింది. ఇక చూడుర్రి, ఆటో డ్రైవర్ల బ్రతుకు ఎంత అధ్వానంగా మారిపోయిందంటే, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టడానికి బట్ట లేక, పిల్లల చదువులకు పైసలు లేక, అనారోగ్యం వస్తే కన్నీళ్లతోని కడుపులో దాచుకుంటున్న దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నిన్న ధర్నా చౌక్ దగ్గర నినాదించిల్లు, గర్జించిల్లు, సింహగర్జన చేసిల్లు. ఇది ఎందుకు వచ్చింది ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటూ కూడా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిని మీరు ఆలోచించండి. ఇంతకంటే ఇంకేముంటుందో ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. మనం కోరుకున్నది ఏంది, ఇక్కడ జరుగుతున్నది ఏంది అని ఆలోచించండి. ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి. ఎవరి కోసం ఈ పరిపాలన, ఎవరి కోసం ఈ పాలన? ఎందుకయ్యా? ఇక చూడుర్రి, చెప్తున్నా కదా నేను, ఏం లేదు, ఆగమాగం చేస్తారు. ఇక చూడు, ప్రజాపాలనకు ఎంట్రీ కష్టాలు. 10 రోజులలో 1.25 కోట్ల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం అసాధ్యమే. ఒక ఆపరేటర్ రోజుకు 60 మాత్రమే పూర్తి చేయగలుగుతారు. మరోవైపు వెంటాడుతున్న సర్వర్ సమస్యలు, చేతులెత్తేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ప్రజాపాలన దరఖాస్తులపై సైబర్ నేరగాళ్ల కల్లులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక చెప్పుర్రి, డూమ్ ఢామ్ ఢీమ్ అంటూ కూడా ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయిన పరిస్థితి కనబడ్డది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేద్దాం ఏం అనుకుంటే ఆగమాగం చేసే పరిస్థితి వచ్చింది. గీదా తెలంగాణ ప్రజలకు అందరికీ సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఆగం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని మనం అనుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పటికైనా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఈసారి పార్లమెంటు ఎన్నికలలో నువ్వు గనక బీఆర్ఎస్ పార్టీని గెలిపించకపోతే ఏం జరుగుతుంది తెలుసా? తెలంగాణ పదాన్నే చెరిపేసే కుట్ర. అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయింది కేటీఆర్. బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పే. ఇదే జరగబోతుంది, గుర్తుపెట్టుకో. ఓటు ఉన్న ఓటర్ మహాశయులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలలో నేను ఓటు వేశాను, గెలిపించాను, గెలిపిస్తున్నాను అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ అనే పదం మీద కుట్ర జరుగుతున్నది. తెలంగాణ జాతి మీద కుట్రతంత్రాలు జరుగుతున్నాయి. మనం పూర్తి స్థాయిలో గలం, బలం, మన కేటీఆర్ చెప్పిన ప్రతి పదాన్ని దళం, ఈ మూడింటిని కూడా మనం నిరూపించుర్రి. పార్లమెంట్ ఎన్నికలలో ఏంది దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి, అట్లుండాలి మీ స్ట్రాటజీ. గుర్తుపెట్టుకోరి, కేటీఆర్ అనే వీరుడు, సైన్యాధిపతి, సర్వసైన్య అధ్యక్షుడు కదిలిండు. ఇక కదలాల్సింది సైన్యమే. పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారాన్ని తిప్పికొట్టండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒక్కసారి చెప్పండి, కారే రావాలే, సారే రావాలే, బాపే రావాలనే నినాదాన్ని యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈరి. పార్లమెంట్ ఎన్నికలలో కుట్రలు, కుతంత్రాలు, లేనిపోని బురద జల్లే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా? తెలంగాణ యావత్తు మాత్రం తెలంగాణ పదం కనుమరుగైపోతున్నది దుర్మార్గుల వల్ల అని చెప్పండి, గర్జించండి. పార్లమెంట్ ఎన్నికలలో ఎట్లా అంటే భయంకరమైన విస్ఫోటనాన్ని తయారు చేసి మొత్తం పార్లమెంట్ ఎన్నికలలో విజృంభణ గర్జనర కారు సారు 16 అనేవి నినాదాన్ని మళ్ళొక్కసారి ఈరి. లేకపోతే ఈరోజు మన బతుకులు ఆగమైపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఇంద్రమ్మ ఇళ్ల నమూనాలు రెడీ. 3 డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు. సర్కారు పరిశీలనలో నమూనాలు, వీటి ప్రకారం నిర్మిస్తేనే 5 లక్షలు. ప్రజాపాలనలో 25 లక్షల దరఖాస్తుల్లో అర్హులను తేల్చాకే పథకం అమలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏముంటది, ఏం అర్హులని చేస్తాడు? వానికి ఒక కారు ఉంటే తీసేస్తాడు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళు నడుపుకుంటారు, తీసేస్తాడు ఒకటి. రెండోది ఇంకేం చేస్తాడు? 5 ఎకరాల భూమి పైన ఉన్న తీసేస్తాడు. హైదరాబాద్లో 15,000 ఉద్యోగం చేస్తే తీసేస్తాడు. దాంతోపాటు ఏంది అంటే, ఇంకా మీకు లోతుగా చెప్పాలంటే ఐటీ కడితే తీసేస్తాడు. ఎవరికి ఇస్తాడు ఇది? ఎవరికి ఇస్తాడు అంట? మధ్యతరగతి కుటుంబాలు, ఎప్పుడు మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోవాల్సిన పరిస్థితే తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారనే కలలకెళ్ళి బయటికి రారు. రండి, ఎవరు రాడు, ఎవడు ఏం చేయడు. మన స్వతహాగా మనమే ఎదగాలి. ఈ రోజు వాంది కావచ్చు, రేపటి రోజు మనది కావాలి, వశపరచుకోవాలి. మనం ఏం చేయాలంటే మనం అధికారాన్ని గుంజుకోవాలి, మన వశం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా, గుర్తుపెట్టుకోరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంద్రమ్మ ఇల్లుల పేర్లతోని ఏం జరుగుతున్నది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక చూడరు,
ఆధార్ అవస్థ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, సరుకులకు రోజుల తరబడి పాటలు. గత రాష్ట్రంలో 1800 సెంటర్లు, ప్రస్తుతం 350 కన్నా తక్కువనే. వాటిలో రోజుకు 50 నుంచి 60 టోకెన్లు. అర్ధరాత్రి నుంచే ప్రజలు బారులు. ఇదివరకు మీ సేవలలో మార్పులు. 3 ఏళ్ల క్రితం నిలిపివేసిన కేంద్రం ప్రభుత్వ ఆఫీసులలోనే అవకాశం. సెంటర్లు పెంచాలన్న విముఖత, తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం అంటూ కూడా చూడొచ్చు. అభయస్థంతో సమల జటిలం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. హైదరాబాద్ నానల్ నగర్ ఆధార్ కేంద్రం వద్ద రాత్రి నుంచి నిద్రించి ఉదయం 6 గంటల నుంచి ఆధార్ కార్డు అప్డేట్ కోసం భారీగా నిరీక్షిస్తున్న ప్రజలు. ఇగో రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చిన తర్వాత ప్రజలను రోడ్డు మీద పెట్టినావు, చెప్పులతో నిలవెచ్చినావు, కూసోబెట్టినావు, తెల్లారి పొద్దాక అంటూ ఏది లేకుండా ఇగో ఇట్లా ఇబ్బందుల పాలు చేస్తున్నావు. ఇక ఏమనాలే నిన్ను? ప్రత్యామ్నాయం చూడాలి కదా. ప్రత్యామ్నాయం లేదు, ఏం లేదు. ఇగో గింతగానం జరుగుతూ ఉంటే ఇక ఏం చేద్దాం అనేది మీరే ఆలోచించారు తెలంగాణ ప్రజలారా. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుంది? ఇక వచ్చిందమ్మా అండి చెలికత్తే. ఏం రాసినావమ్మా? ఏం రాసినావు? సంఖ్యలు తెరిచి స్వేచ్ఛను. సిగ్గు అవుతుంది సంఖ్యలు తెరిచి స్వేచ్ఛను అంటే. ఇంకా బానిస సంఖ్యలు అయినాయి. రా ఈ ఎలిగి పేపర్ను తీసుకుపోతా. పాపం ఆయనకు మంత్రి పదవి కోసం తనలాట పడతా ఉన్నట్టు. ప్రగతి భవన్ దగ్గర కంచె తీసేసి ఏం చేసిళ్ళు తెలుసా? ఆడ భారీ గేట్లను ఏర్పాటు చేసిళ్ళు. మీకు తెలుసో లేదో ఆడి ఊరి అర్థమవుతుంది. ఆర్థిక వ్యవస్థను సెట్ చేసుకో. నీ ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తామేమో కానీ తెలంగాణ ప్రజలకు చేసేది ఏమీ లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఏమన్నా ఉన్నది? ఏం లేదు. మాల్దీవ్ మంత్రుల చిల్లర కామెంట్స్. లక్షద్వీపులలో మోదీ పర్యటనపై అక్కసు. ఏంది? టూరిజంలో తమతో పోటీ పడలేరని కించపరిచేలా ట్వీట్లు. మండిపడ్డ సెలబ్రిటీలు, నెటిజన్లు. మాల్దీవ్ టూర్లను రద్దు చేసుకుంటున్నట్లు పోస్టులు. 8,000కు పైగా హోటళ్ల బుకింగ్స్, 2,500 పైగా ఫ్లైట్ల టికెట్లు క్యాన్సల్. దిగువచ్చిన మాల్దీవ్స్ సర్కారు 3 మంత్రులకు తొలగించినట్లుగా ప్రకటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మన భారతదేశం అంటే ఏమో తమాషా చేస్తున్నారు. మన భారతదేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలు. మన దేశానికి వస్తే ఎవరైనా కూడా ఆగం కావాల్సింది, చిత్తు కావాల్సింది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మన దేశానికి ఉన్న పవర్ అదే అనేది గుర్తుపెట్టుకోరు. రైట్. ఇక ఇదేం రాసిందో వీళ్ళు ఇంకో రెండో దత్తపుత్రులు అన్నట్టు. వీళ్ళు అంతా మించి ఏం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నా? అంచనాలపై పంచనామా. బీఆర్ఎస్ సాయంలో చేపట్టిన నిర్మాణాలపై సర్కార్ ఫోకస్ అయిపోయింది. నిన్న మొన్నటి దాకానేమో కాళేశ్వరం ప్రాజెక్టులు అన్నారు. రోజుకోటి తెర మీద తీసుకొస్తారు. ఆ శాఖలో ఇన్ని వేల అవినీతి, ఈ శాఖలో ఇన్ని వేల అవినీతి, అది ఇది అని చెప్తారు. ఆఖరికి వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఏంది అంటే నేను చెప్తున్నా కదా, బట్టగాల్సి మీద చేసే ప్రచారం చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా హేళన చేయాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఎట్లా ఆ పార్టీ మీద ఎట్లా ఏంది అంటే రూమర్స్ క్రియేట్ చేసే పని తప్ప ఏం లేదు. వీళ్ళు ఏం చేయలేరు, గుర్తుపెట్టుకోరి. పంచనామా లేదు, నా లొట్ట పీసు లేదు. వీళ్ళు ఉన్న దాంట్లో చేయమని చెప్పుర్రి. ఫస్ట్ వీళ్ళు ఏమైనా చేస్తారో అడుగుర్రి. వీళ్ళు ఏం చేయలేరు కదా. ఇగో వధువుకు తులం బంగారం, 1,00,000 ఆర్థిక సాయంతో పాటు అందించేందుకు సర్కార్ కసరత్తు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఇంద్రమ్మ కానుక హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. 1,00,000 ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇవ్వాలి. రైట్. తులం బంగారం ఇవ్వకపోతే అప్పుడు చేద్దాం. 1,00,000 సాయం, తులం బంగారం ఇస్తా అని చెప్పిల్లు కదా. ఈ 1,00,000 సాయం ఉన్న తులం బంగారం ఎట్లెట్లు ఇయ్యారో మనం అడుగుదాం. ఎందుకు అంటే ఈ బంగారం సైతం అందించేందుకు సిద్ధమైంది అన్నారు కదా. ఏ పార్టీ ఇస్తుందో మనం చూడాలి. తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి ఎట్లుంటుంది, ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడితే. తెలంగాణ ప్రజలారా, నేను మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నా. ఈరోజు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది తెలంగాణ ప్రజల క్షేమం వైపు మాత్రమే మా ప్రయాణం ఉంటుంది. నేను మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే, రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు కానీ, రేపు మనం ఏది అంటే ఒక పోరాటాన్ని ఉధృతం చేసినాం కాబట్టి నేనేమంటున్నానంటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటే మాట చెప్పండి, తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని మీరు పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేమంటున్నా అంటే, మీరేమైనా ఆర్థిక సహాయాలు అందించదలుచుకుంటే దీనికి అందించండి. ఎందుకంటే డొనేషన్ అడుగుతున్నా. ఎందుకంటే ఈ సంస్థ యొక్క మనుగడ కోసం ఇతరత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. వచ్చిన తెలంగాణ, ఆ తర్వాత జరిగిన పరిపాలన తెలంగాణ చూసినా ఇప్పుడు మళ్ళొక్కసారి మన తెలంగాణ అనే పదం పూర్తి స్థాయిలో లేకుండా పోతుంది. మన తెలంగాణ అనే పదం కనీసం కనుమరుగైపోయే పరిస్థితులు కూడా రాబోతున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాట చెప్తున్నా, తెలంగాణ పదం అనేది కనుమరుగు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 9908572666 అనే నెంబర్ను ఫోన్పే కానీ గూగుల్ పే చేసి సహకారం అందించాల్సిన బాధ్యత మీపై ఉన్నది.